రెండో కొరింథీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తున్నటువంటి ఈ మాటలలో అతిశయము అన్నటువంటి మాటలను మనం ధ్యానం చేస్తున్నాము. 5వ వచనంలో, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తల కంటే లేశమాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. అంటే ఇప్పుడు పౌలు గారు నేను నేను కూడా అతిశయించడానికి నాకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అనే మాటలు. ఎందుకంటే అవతల గుంపు వాళ్ళు ఈ పౌలు గారిని విమర్శిస్తున్నారు. విమర్శిస్తుంటే ఈయన మాకేం తక్కువైంది, మేము వాళ్ళకంటే ఏ విషయంలో మేము తక్కువ వారము అని చెప్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ చెప్పడానికి ముందు ఆయన 11వ అధ్యాయం 1వ వచనంలో, కొంచెం అవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. అంటే నేను ఇప్పుడు మాట్లాడబోయే మాటలు కొంచెం మీకు అవివేకంగా కనపడతాయి. అంటే నేను ఆహ్, నా వ ఆహ్, శ్రేష్టమైనటువంటి అపోస్తలుల గురించి నేను మాట్లాడబోతున్నాను. అవి కొంచెం అవివేకంగా ఉంటాయి. మీరు సహించాలని కోరుచున్నాను. 5వ వచనంలో, మేము తక్కువ వారము కాము. చూడండి, 11వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలు అనేకమైనటువంటి ఐరానికల్‌గా వాడబడినటువంటి ఈ మాటలకు జవాబు 12:1లో మనకు కనబడతది. అక్కడ ఎండ్ అవుతది. 12వ అధ్యాయము 1వ వచనంలో. లేకపోతే మనము వీటిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నది. 6వ వచనంలో, మాటల యందు నేను నేర్పులేని వాడనైనను జ్ఞానమందు నేర్పులేని వాడను కాను. ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనబరచి ఉన్నాము. అయితే మేము జ్ఞానమందు ఏం తక్కువ లేనటువంటి వారం కాము. మాటల యందు నేర్పులేని వాడనైనను జ్ఞానమందు మేము నేర్పు లేని వారము కాము. అంటే మాకు కూడా అతిశయించుటకు కొన్ని కారణాలున్నాయి అని చెప్పడానికి. ఈ శ్రేష్ఠులైనటువంటి అపోస్తలులు మమ్మల్ని నిందిస్తున్నారు. మాకు జ్ఞానం లేదని, తెలివి లేదని. ఒకవేళ మా మాటలలో తక్కువగా ఉండొచ్చు, సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు. కానీ జ్ఞానమందు మాత్రం మేము తక్కువ వారము కాము. అంటే ఇక్కడ పౌలు గారు తాను ధైర్యంగా ఉండడానికి, ఇతరులు ప్రశ్నించినప్పుడు, విమర్శించినప్పుడు, నిందించినప్పుడు తను డిఫెండ్ చేసుకుంటున్నాడు. మీరన్నది కరెక్ట్ కాదు. మాకు జ్ఞానము ఉంది. 7వ వచనంలో, మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితినా? ఇక్కడ ఇంకొక విమర్శ వచ్చింది పౌలు గారికి. ఏం విమర్శ వచ్చిందంటే, వీరు డబ్బులు తీసుకోవడం లేదు, కానీ ఏదో ఒక రీతిగా మాయాపాయము చేత మనలని తమ అధికారంలో పెట్టుకోవాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి తలంపు కొరింథీలో ఉన్నటువంటి కొంతమంది అపోస్తలులకు కలిగి ఈయన మీద విమర్శ చేస్తున్నారు. విమర్శ వచ్చింది. ఏం విమర్శ అంటే, ఈ అపోస్తలులు ఉచితముగా పరిచర్య చేస్తూ ఉన్నారు. అంతవరకు బానే ఉంది. కారణము అని వాళ్ళంటున్నారు. కారణం వీళ్ళు కుయుక్తి చేత, మాయోపాయం చేత వాళ్ళు మనల్ని పట్టుకోవాలని, మనల్ని అధికారంలో పెట్టుకోవాలని మొదటగా ప్రయత్నం చేస్తున్నారు. మేము ఉచితముగా పరిచర్య చేయుట యందు మేము పాపము చేసితిమా? మాకు ఏ ఉద్దేశం లేదు అసలు ఉచితంగా పరిచర్య చేయుట మంచిది. మంచిది. మేము ఉచితంగా పరిచర్య చేయడానికి కారణం, మాకు మీ మీద ఏం అధికారం చేయాలని మీకు మాయ మాటలు చెప్పి మేము పరిచర్య చేయాలనేటువంటిది మా ఉద్దేశము కాదు. మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేను తగ్గించుకొనినందున పాపము చేసితినా?
నిజంగానే పౌలు గారు వారికి కొరింథీలో ఉచితముగా పరిచర్య సువార్తను ప్రకటించాడు. అయితే దానికి కారణం ఏం చెప్పాడు చూడండి. మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతిని. ఇతర సంఘాలు నాకు జీతమిచ్చాయి. మీకు నేను సువార్త ఉచితముగా ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక పాఠం. సేవకులైనటువంటి వారికి ఒక పాఠం ఏంటంటే, దేవుడు ఏదో ఒక రీతిగా మనల్ని పోషిస్తాడు. నంబర్ 1. అంటే ఈ డబ్బు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సేవకులైనటువంటి వారు. నంబర్ 1. నంబర్ 2, కొంతమంది ఆ విశ్వాసులు లేకపోతే ఆ సంఘాలు డబ్బు విషయంలో అంత స్ట్రాంగ్‌గా ఉండరు. అందులో అందరు కాదు, కొంతమంది వాళ్ళేమనుకుంటారంటే వీళ్ళు డబ్బుల కొరకే వస్తున్నారు, డబ్బుల కొరకే సువార్త చేస్తున్నారు, డబ్బుల కొరకే సంఘాల్లో ప్రసంగాలు చేస్తున్నారు అని తలంచుకునేటటువంటి కొంతమంది శ్రేష్టమైనటువంటి అపోస్తలులు ఆ! అక్కడ ఉన్నారు కాబట్టి పౌలు గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఈ సంఘంలో ఉచితంగా పరిచర్య చేస్తాను. ఉచితంగా పరిచర్య చేయుట యందు దాని వెనకున్నటువంటి భావం ఏమిటంటే తగ్గించుకొనుట. నేను పని చేశాను, మీరు నాకు జీతం ఇయ్యాలి అనేది కాదు ఇక్కడ. మీరు ఇవ్వకపోయినా నేను పరిచర్య చేస్తాను. నంబర్ 1. దాన్ని గూడా మీరు తప్పుపడుతున్నారు. అరె! నేను ఉచితంగా పరిచర్య చేస్తుంటే మీరు దాన్ని గూడా తప్పుపడుతున్నారు. నేనేం పాపం చేసినా? ఉచితంగా నన్ను నేను తగ్గించుకొని మీ మధ్యలో పరిచర్య చేయుట అది గూడా పాపమా? అది గూడా పాపమా అండి? అసలు అందుకే కారణం జెప్తున్నాడు. అసలు మేము ఎందుకు ఉచితంగా మీకు పరిచర్య చేస్తున్నాం? మేమేమి కష్టపడి, శ్రమ పొంది మీకేం పరిచర్య జేయడం లేదు. మాకు ఆ మాసిదోనియ సంఘం వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళిస్తున్నారు. నేను మీకు ఉచితముగా పరిచర్య చేస్తున్నాను. ఇక్కడ పాఠం ఏమిటంటే, ఎవరికి పరిచర్య చేస్తే వాళ్ళు మనకు ఖచ్చితంగా ఇవ్వాలి అన్నటువంటిది లేదు. అన్నటువంటిది సూత్రం కాదు. సేవకులైనటువంటి వారు ఎవరైనా గాని మీరు ఇతరులకు పరిచర్య చేస్తే దేవుడు ఎ ఏ ద్వారము నుండైనా ఏ ద్వారము నుండైనా నీకు జీతము నువ్వు చేసిన దానికంటే దేవుడు ఎక్కువ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సూత్రం బాగుంటది. చూడండి, చాలామంది వారికి మనము సేవ చేయకుండానే వాళ్ళు మనకిస్తారు. హల్లెలూయా. నాకు నా జీవితంలో వాళ్ళకి నేనేం ప్రత్యేకంగా సేవ జరిగించను. వాళ్ళ దగ్గరికి పోయి ప్రార్థన చేయడము, లేకపోతే కార్యక్రమాలు చేయడము. నేను వాళ్ళ దగ్గరకు ప్రత్యేకంగా వెళ్ళి సేవ జరిగించను. కానీ వాళ్ళు నాకిస్తారు. ఎంతోమంది నాకిస్తారు. వాళ్ళిస్తున్నప్పుడు హ్యాపీగా ఇతరుల దగ్గర నేను ఉచితంగా నేను సువార్త పరిచర్య ప్రకటించాలి. నేను ఇతరులకు ఉచితంగా నేను పరిచర్య చేయాలి. అంతేగాని నేను మొట్టమొదటగా ఆశించకూడదు. ఆశించకూడదు, ఆధారపడకూడదు, బలవంతము చేయకూడదు. పరిచర్య చేసినప్పటికీ ఎందుకంటే నీవు కొంతమందికి పరిచర్య చేయకపోయినా వారు నీకు జీతము ఇస్తూ ఉన్నారు. అది ఎంతైనా పర్లేదు. వాళ్ళు నీకు జీతం ఇస్తున్నారు. అందుకనే నాకు తెలిసి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అంటే సేవకులను ఆయన ఆయన ఆకలితో ఉంచాడు. అబ్బా! ఇది లేదే అన్నటువంటిదిగా ఉంచాడు. జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడని 9వ వచనంలో, మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకక్కర కలిగి ఉండగా నేనెవని మీదను భారము మోపలేదు.
మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోను నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఇక ముందుకును జాగ్రత్త పడుదును. నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నా. మీ దగ్గర పరిచర్య చేసిన నేను మాత్రం జీతం తీసుకోను. నంబర్ 1. జీతం తీసుకోనని వచ్చి పరిచర్య చేస్తున్నారు. చేస్తుంటే ఒక అవసరత పడింది. కొన్ని అవసరతలు పడ్డాయి. డబ్బు కావాలిప్పుడు. ఎట్లబ్బా ఈ సంఘస్థులను అడగాలా? అంటే మళ్ళా ఇంకొక క్రొత్త నిర్ణయం. జీతం తీసుకోము మొదటి నిర్ణయం. అంత అవసరత ఉన్నా వీళ్ళకి మాత్రం నేను భారంగా ఉండకూడదు అనేది రెండో నిర్ణయం. అయితే ఏంటి ఇప్పుడు? మరి ఈ అవసరతలు ఎట్లా తిరగాలి? ఇంకొకరు మాసిదోనియా సంఘము వాళ్ళు వచ్చి మా అవసరతలు తీర్చిరి. దేవునికి స్తోత్రం. హ్మ్. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోను నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఇక ముందుకును జాగ్రత్త పడుదును. ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏమిటంటే, అక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో కొంతమంది ఈ విమర్శ ఈయన తన నిజమైనటువంటి జీవితం గురించి చెప్తూ ఉన్నాడు. అసలు మాలో ఏం తప్పుంది? మేము జ్ఞానములో తక్కువ వారం కాము. అసలు మీకు ఎంత మంచి సేవకులండి వీళ్ళు. ఎంత మంచి సేవకులు. మనల నుంచి ఏది కూడా ఆశించకుండా పరిచర్య చేసే సేవకులున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కనుక సేవకులు ఎప్పుడు కూడా పరిచర్య చేసిన తరువాత వారెప్పుడు కూడా ఆశించకూడదు. వారెప్పుడు కూడా ఆధారపడకూడదు. వారెప్పుడు కూడా డిమాండ్ చేయకూడదు. మేము మీకింత పరిచర్య చేశాం గదా! మాకెందుకు ఇయ్యరు అనకూడదు. వాళ్ళు ఇవ్వకపోతే ఇంకొకరిస్తారు. వాళ్ళు ఇవ్వకపోతే ఇంకొకరిస్తారు. ఈ విషయంలో సేవకులు అనేక పాఠాలు నేర్చుకోవాలి. తర్వాత 10వ వచనంలో క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేను ఇలాగ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. హృదయంలో ఆనందిస్తున్నాడు పౌలు గారు. హృదయంలో అతిశయిస్తున్నాడు. నా మనస్సాక్షి, దేవుడు నాకు సాక్షి. నా మనస్సాక్షే సాక్షి. దేవుడే నా సాక్షి. ఏ కుయుక్తి చేత నేను సంఘములలో పరిచర్య చేస్తున్నాను? ఇంతగా తగ్గించుకొని మీ దగ్గర నేను ఆ! ఉచితంగా పరిచర్య చేస్తూ ఉంటే నేనెందుకు అతిశయపడకూడదు? 11 వచనంలో. ఎందువలన నేను మిమ్మును ప్రేమింపనందున వలననా దేవునికే తెలియదు. ప్రేమతో మీ దగ్గర ఉచితముగా నేను పరిచర్య చేస్తున్నాను. 12వ వచనంలో. అతిశయ కారణం వెదుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును మా వలనే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. అతిశయ కారణం వెదుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును మా వలనే ఉన్నారని కనబడి నిమిత్తం వారికి కారణం దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. చాలా మంది వాళ్ళు అవతల వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మేమేం తక్కువ, మేము కూడా పరిచర్య చేస్తున్నాము. మేము కూడా నిజమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నాము. మీరే చేయడం లేదు అని వీళ్ళ మీద నింద మోపుతున్నారు. వారికి మమ్మల్ని నిందించడానికి కారణము దొరకకుండా మేము ఇలాగే చేస్తూ ఉన్నాము. వారికి కారణం దొరకనటువంటి పరిచర్య మేము చేస్తున్నాం. నింద లేనటువంటి పరిచర్య మేము చేస్తూ ఉన్నాం. కనుక పౌలు గారు అతిశయించుటలో
అనవసరంగా వీళ్ళు అతిశయిస్తున్నారు అని అవతల వాళ్ళు అంటున్నారు. లేదు లేదు. మేము అతిశయించుటకు ఇవి కారణాలు. ఇంతగా మీతో మాట్లాడాలంటేనే మాకు అవివేకముగా మాట్లాడాలని అనిపిస్తుంది అన్న భావనలో 11వ అధ్యాయం అంతా కూడా వ్రాస్తుంది. ఏ విషయంలో మేము తప్పిపోయాం చెప్పండి? మమ్మల్ని ఎందుకు మీరు అంతగా విమర్శిస్తున్నారు? ఇప్పటి వరకు 1వ అధ్యాయం నుండి 10 అధ్యాయాల వరకు నేను అతిశయిస్తున్నాను, మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను, మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాను, మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, మీ పట్ల నాకు చాలా నమ్మిక ఉన్నది అని చెప్పుకుంటూ వస్తుంటే అవతల అపోస్తలులు కొంతమంది ఈ అపోస్తలులను విమర్శిస్తున్నారు. ఆయన ఆయన జీవితం ఒకటి, ఆయన మాటలు ఒకటి అంటున్నారు కొంతమంది. ఆయన మీకు ఎందుకు ఉచితంగా పరిచయం చేస్తున్నాడో మీకు తెలుసా? మాయ మాటలు చెప్పి మిమ్మల్ని తన అధికారంలో, ఆధీనంలో ఉంచుకోవడానికి చేస్తున్నాడు అని కొంతమంది వాళ్ళకు చెప్తున్నారు. ఆ విశ్వాసులకు చెప్తున్నారు. ఈ సేవకులకు కూడా చెప్తున్నారు. అప్పుడు ఈ మాట, ఈ మాటలు రాస్తున్నారు. ఈ మాటలు రాయడంలో ఆయనకున్న ఇంకొక భయం ఏమిటంటే చూడండి, 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఈ అపవాది సర్పము హవ్వను మోసపరిచినట్లు ఈ అపోస్తలుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా మోసపరుస్తున్నారు, మా విషయమై మోసపరుస్తున్నారు. మేము సత్యంగా సువార్త చెప్తుంటే తప్పంటారు. మేము ఉచితంగా సువార్త చెప్తుంటే తప్పంటారు. మేము మీ మేము మీ మీద దేవుడు మాకు అధికారం ఇచ్చాడంటే అది కూడా తప్పంటారు. చూడండి, ఇన్ని మా మీద నిందలు మోపుతున్నారు. అప్పుడు మీరు ఎక్కడ తప్పిపోతారేమో అని ఈ మాటలన్నీ కూడా, ఎక్కడ అపవాది మిమ్మల్ని మోసపుచ్చుతాడేమో అని మేము భయపడిపోతున్నాము. క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన 10వ వచనంలో, క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేనీలాగు అతిశయపడకుండా నన్ను ఆటంకపరుచుటకు ఎవరి తరము కాదు. నా 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 హృదయములో క్రీస్తు సత్యం ఉందండి. నా హృదయంలో సత్యం ఉంది. నా హృదయంలో క్రీస్తు ఉన్నాడు. నేను స నేను ఏ కపటం లేకుండా సువార్త ప్రకటిస్తున్నాను. ఉచితంగా ప్రకటిస్తున్నాను. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను. ఇవన్నీ కలిగి నేనెందుకు అతిశయించకూడదు? నేనెందుకు ఆనందించకూడదు? ఎవ్వరి తరం గాదు. నేను అతిశయిస్తా. నేను దేవుని ఎదుట ధైర్యంగా నిలబడతా. ప్రభువా, నేను అన్యాయంగా ఎవ్వరి దగ్గర కూడా నేను దోచుకోలేదు. నేను ఒకరికి భారంగా లేను. నా విషయమై విశ్వాసులు ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? అబ్బబ్బబ్బా! ఈ సేవకుడు ఎప్పుడు డబ్బు, 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 డబ్బు అంటుంటాడని ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? అనేది నా మనస్సాక్షి తెలుసు. నేను ఎంతో సంతోషంగా ఉండి నేను ధైర్యంగా ప్రకటించగలను. అదే నేను జీతం మీద ఆధారపడి, అమ్మో! నేను ఏదైనా వాక్యం చెప్తే వాళ్ళు నన్ను గట్టిగా చెప్తే వాళ్ళు నన్ను తిడతారేమో, లేకపోతే నా జీతం తక్కువ చేస్తారేమో, లేకపోతే ఇవ్వాల్సింది ఇవ్వరేమో అన్న తలంపుతో నేనేమైనా పరిచయం చేశానా? ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి ఇన్ జనరల్‌గా అనేక సంఘాలలో సేవకులకు వస్తున్నటువంటి సేవకుల మీద వస్తున్నటువంటి నింద ఏమిటంటే, వీళ్ళు డబ్బు మీద పడ్డారు. డబ్బును ఆశిస్తారు. ఆ నింద ఆ నింద మనం పోగొట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను నాకు, నీకు, మన సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. నాకు తెలిసి నిజముగా
మంచి మనస్సాక్షితో ఏది ఆశించకుండా పరిచర్య చేసేవారికి దేవుడు ఎప్పుడూ కూడా తక్కువ చేయడు. అటువంటి వారికి సహాయం చేయడానికి అనేక విశ్వాసులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు, చేస్తూ ఉన్నారు. నువ్వు వారికి పరిచర్య చేయకపోయినా వారు నీకు ఉచితముగా చేస్తున్నారు. మీరు పోయి ఉచితంగా పరిచర్య చేయండి పాస్టర్ గారు, మేమిస్తాం అనేటువంటి వాళ్ళు ఎంతమందో. ఈ మధ్యలో ఒక సాక్ష్యం విన్నాను. 3 ఆలయాలు కట్టించారంట ఒక కుటుంబం. 3 ఆలయాలు కట్టించి ఒక పాస్టర్ గారిని పిలిచి, ఈ 3 ఆలయాలు మీరే నడిపించుకోండి ఉచితంగా. వచ్చే కానుకలని మీరే తీసుకోండి. చూడండి. అమ్మ, ఒక ఆలయం కట్టాలంటే ఎంత ఖర్చు? కానీ ఒక కుటుంబం వాళ్ళు 3 ఆలయాలు కట్టి ఒక పాస్టర్‌కి అప్పగించేస్తే, ఆ! ఇప్పుడు ఆ పాస్టర్ ఎంత సంతోషంగా చేయాలి పరిచర్య. ఎవరిని ఆశించనవసరం లేదు. వీళ్ళు మీద ఇంకా వాళ్ళకు డబ్బులు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే తీరుస్తారంట. ఎందుకు మరి ఆ విశ్వాసులకు భారంగా ఉండాలి? ఎందుకు ఆ విశ్వాసులకు భారంగా ఉండాలి కదండీ! కనుక ఈ పౌలు యొక్క టీమ్ వాళ్ళు ఎక్కడ కూడా నిందలేనటువంటి వారు. మంచి సాక్ష్యం పొందినటువంటి వారు. అమ్మో! తర్వాత మనం చూడబోతున్నాము. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ మాకు నింద పడుతుందో, ఎక్కడ వీళ్ళు దురుద్దేశంతో మా దగ్గర పరిచర్య చేస్తున్నారు, ఎక్కడ వీళ్ళు బ్రతకడానికి వచ్చినట్టుంటారు అని అనుకొనకుండా, మీకు భారంగా ఉండకుండా, మీకు ఉచితంగా మేము పరిచర్య చేస్తున్నాము. క్రీస్తు సత్యం మా యందుంది. మేము బోధిస్తున్నప్పుడు దేవుడే మాకు సాక్షి. ఇన్ని కలిగి మేమెందుకు అతిశయించకూడదు? ఇన్ని కలిగి మేమెందుకు ఆనందించకూడదు? అట్టి సేవకులను బట్టి దేవునికి వందనాలు. ఆ విధంగా లేకుండా ఉన్నటువంటి సేవకుల కొరకు మనము ప్రార్థన చేయవలెను. ఒక్కసారి విశ్వాసుల మనస్సులలో ఈ సేవకుడు డబ్బు కొరకే పరిచర్య చేస్తాడు అన్న తలంపు పడితే అక్కడ పరిచర్య జరిగే అవకాశం లేదు. ప్రోగ్రాంలు జరుగుతాయి. ప్రోగ్రాంలు 100 ప్రోగ్రాంలు జరుగుతాయి. కానీ ఒక సేవకుడు చెప్పినటువంటి మాట మనం వినడానికి ఇష్టపడం. ఎందుకంటే ఆయన కపటము కనపడుతుంది. ఆయన కుయుక్తి, ఆయన ఆశలు, ఆయన బలవంతాలు, డిమాండింగ్. అక్కడ పరిచర్య వాక్యానుసారము జరగదు. క్రీస్తు సరళత నుండి అపవాది ఇట్టి సేవకుల ద్వారా మోసపుచ్చి తొలగించే అవకాశం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించును గాక. జీవం గల తండ్రి, వాక్యమైన దేవా, ఈ వాక్యాన్ని ఆయన నాలో మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.